హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక 5 మినిట్స్లో అయితే నేర్చుకుందామండి. ఒక బేసిక్ ఓవర్ వ్యూతో పాటు ఒక ప్రాజెక్ట్ అనేది కూడా డెవలప్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జాంగో అంటే ఏంటి? ఇది ఒక పైథాన్ బేస్డ్ వెబ్ ఫ్రేమ్వర్క్ అండి. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఎక్కువగా అయితే యూస్ చేస్తారు. అండ్ ఇట్ ఫాలోస్ ద ఎంబిటి ఆర్కిటెక్చర్. మోడల్స్ రాసుకోవచ్చు డేటాబేస్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించిన లాజిక్స్ రాసుకోవచ్చు, వ్యూస్ రాసుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన టెంప్లెట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ ఎంబిటి ఆర్కిటెక్చర్ ఒక కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, మోడల్స్ వచ్చేసరికి డేటాబేస్ని హ్యాండిల్ చేస్తుందండి. ఇది ఒక డేటా లేయర్. వ్యూస్ వచ్చేసరికి లాజిక్స్ని హ్యాండిల్ చేస్తుంది, పైథాన్ ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ. సో రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో లాజిక్స్ అనేవి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లో డెవలప్ చేస్తారు, లేకపోతే క్లాస్ బేస్డ్ వ్యూస్లో అయితే డెవలప్ చేస్తారండి. ఈ రెండు కూడా ఈ ఎంబిటి ఆర్కిటెక్చర్లో వ్యూస్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ హ్యాండిల్స్ ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ని కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. సో ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం జాంగోకి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు జాంగోలో వెబ్సైట్స్ కానీ వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. సో పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ November 7th నుండి స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే, బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ ఒక టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 p.m. to 9 p.m. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 45 days అనేది కోర్స్ డ్యూరేషన్ అండి. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. కోర్స్ ఒక సిలబస్ అనేది మన వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అండి. ఈ కోర్స్ ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేసాం. సిలబస్ కూడా రీలోడెడ్ చేసామండి. చాట్ జీపీటీ అయితే ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అయితే మీకు విజిబిలిటీ ఉంటుంది. ఫ్రీ డెమో చెక్ చేయండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ లేట్ చేయకుండా ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది చూస్ చేసుకోండి. సో డెస్క్టాప్ మీద కాకుండా లోకల్ డైరెక్టరీలో, నేనైతే విండోస్ సి అయితే ప్రిఫర్ చేస్తున్నా. ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. శాంపుల్ ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రాజెక్ట్స్ అనేది ఈ వర్కింగ్ డైరెక్టరీలో బిల్డ్ చేస్తున్నాం. సో జాంగో లాంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వర్కింగ్ డైరెక్టరీలోనే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది కమాండ్స్ ద్వారా డెవలప్ చేస్తున్నాను. పైథాన్ -m వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ November 2025. ఎక్కడ స్పేసెస్ ఇవ్వకండి. స్పేసెస్ ఇవ్వాలి అంటే అండర్ స్కోర్ అనేది యూస్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసాం కదా. సెకండ్ స్టెప్ అనేది యాక్టివేట్ చేద్దాం. ఎట్లా యాక్టివేట్ చేస్తాం? November 2025 ఎన్విరాన్మెంట్ నేమ్ /scripts యాక్టివేట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇట్లా పారాంథసిస్ లో ఎన్విరాన్మెంట్ నేమ్ కనిపిస్తే సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అయిందని అర్థం. పిప్ టూల్ సహాయంతో జాంగో అయితే ఇన్స్టాల్ చేద్దాం. వన్స్ జాంగో ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దామండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ అయితే ఉంటుంది. కమాండ్ నోట్ చేసుకోండి. జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి నవంబర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, నవంబర్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లోకి చేంజ్ అవ్వాలి, డైరెక్టరీని చేంజ్ చేయాలి. సిడి స్పేస్ నవంబర్ ప్రాజెక్ట్. సో మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి? నవంబర్ ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఒక అప్లికేషన్ కూడా క్రియేట్ చేద్దాం. సో అప్లికేషన్స్ చాలా ఉంటాయి ఒక ప్రాజెక్ట్లో. ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. కమాండ్ నోట్ చేసుకోండి. పైథాన్ manage.py స్టార్ట్ అప్లికేషన్, స్టార్ట్ యాప్ నేమ్ నవంబర్ యాప్. సో ఒక అప్లికేషన్ కూడా క్రియేట్ అయిందండి. సో క్రియేట్ అయిందో లేదో ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. సో చూడండి, ప్రాజెక్ట్ ఉంది, అప్లికేషన్ కూడా ఉందండి. ఇప్పుడు కోడ్ స్పేస్ డాట్ అని ఒక కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ గా విజువల్ స్టూడియో కోడ్ లో మీ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది గమనించారా? ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫోల్డర్స్. క్లిక్ చేయండి. అప్లికేషన్ కి సంబంధించిన ఫైల్స్, ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్. ఫస్ట్ అప్ ఏం చేయాలి అంటే, అప్లికేషన్ ఉంది కదా, మీరు ఎన్నైతే అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్రాజెక్ట్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. ఎట్లా కాన్ఫిగరేషన్ చేస్తారు? ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అని చెప్పి ఉంటుందండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో. ఇదిగోండి, ఈ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లో అప్లికేషన్ నేమ్ ఏంటండి? నవంబర్
ప్రాజెక్ట్ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ చేసామండి. ఒకసారి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో పైథాన్ ఏవైతే చేంజెస్ చేసామో చేంజెస్ చేసిన ప్రతిసారి కూడా మైగ్రేషన్స్ చేయాలండి. manage.py మేక్ మైగ్రేషన్స్, చేంజెస్ చేసిన ప్రతిసారి కూడా మైగ్రేషన్స్ చేయాలి. పైథాన్ manage.py మైగ్రేట్. సో మైగ్రేషన్స్ అన్ని కూడా అప్లై అయినాయి. ఇప్పుడు సర్వర్ రన్ చేద్దాం. పైథాన్ manage.py రన్ సర్వర్. సర్వర్ రన్ అవుతుందండి. మనకు లోకల్ హోస్ట్ ఐడి వచ్చింది, గమనించారా? ఇది కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకేనా? మీ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాను. ద ఇన్స్టాల్ వర్క్ సక్సెస్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. మన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఒక శాంపుల్ డెమో అయితే క్రియేట్ చేద్దాము. ఒక లాజిక్ రాద్దామండి. ఓకే, సో లాజిక్స్ ఎక్కడ రాస్తున్నానంటే అప్లికేషన్లో రాస్తున్నా. అప్లికేషన్లో లాజిక్ అనేది ఒక ఫంక్షనల్ బేస్డ్ వ్యూ అనేది రాస్తున్నానండి. సో నోట్ చేసుకోండి. ఫ్రమ్ Django.http ఇంపోర్ట్ http రెస్పాన్స్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ అయితే ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నానండి. లాజిక్ వచ్చేసరికి ఫంక్షనల్ బేస్డ్ లో రాస్తున్నాను. డెఫ్ ఒక ఫంక్షన్ నేమ్ హోమ్ పారాంథసిస్ పారామీటర్ కింద రిక్వెస్ట్ అయితే పాస్ చేస్తున్నానండి. రిటర్న్ ఏం రిటర్న్ చేయమని చెప్తున్నా? http రెస్పాన్స్ అనేది రిటర్న్ చేయమని చెప్తున్నా. వెల్కమ్ టు పైథాన్ లైవ్, పైథాన్ లైవ్ కి వెల్కమ్ అని చెప్పి ఇది మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది కాన్ఫిగరేషన్ చేసుకుంటున్నాను ఎక్కడ? ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్ లో. అంటే ఎప్పుడైతే నేను ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నానో ఇక్కడ వ్యూస్ లో డెవలప్ చేసిన హోమ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కాల్ అవుతుందండి. సో యూఆర్ఎల్స్ లో ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఫ్రమ్ నవంబర్ అప్లికేషన్ ప్రాజెక్ట్ లో వ్యూస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి. హోమ్ అనే వ్యూ. పాత్ అయితే సెట్ చేస్తున్నా. పాత్ యూఆర్ఎల్ వచ్చేసరికి శాంపిల్ కామా హోమ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇది ఫంక్షన్ నేమ్ అండి. సో ఎన్నైతే అప్లికేషన్స్ లో మీరు లాజిక్స్ బిల్డ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇక్కడ నేను మైగ్రేషన్స్ అయితే చేస్తున్నా. మేక్ మైగ్రేషన్స్ మైగ్రేట్. ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా అప్లై అవుతాయి. సర్వర్ని రన్ చేద్దాం. సో రన్ సర్వర్ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. శాంపిల్ మనం ఎంటర్ చేసింది శాంపిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ గమనించారా? వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఏవైతే వ్యూస్ రాస్తున్నామో ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో ఇప్పుడు మనం వెల్కమ్ టు పైథాన్ లైఫ్ కాస్త వెల్కమ్ టు పైథాన్ లైఫ్ జాంగో అని చెప్పి క్రియేట్ చేశాను. సరే అక్కడ చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ జాంగో అని చెప్పి రిటర్న్ రావాలి. బిఫోర్ దట్ మనం వెళ్ళి సర్వర్ని రన్ చేద్దామండి. చేంజెస్ చేసాం కదా, చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ సర్వర్ని రన్ చేద్దాం. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ జాంగో అని రిటర్న్ అయింది. సో ఈ విధంగా జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం, అప్లికేషన్స్ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. టెంప్లెట్స్ కూడా రాసుకోవచ్చు అండి. ఫ్రంట్ ఎండ్ కి సంబంధించిన HTML CSS కూడా చేయొచ్చు. అది మనం ఒక సెపరేట్ వీడియో చేసాం, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. మోర్ ఓవర్ ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదండి, ఈ లాజిక్స్ ఇవన్నీ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తేనే బిల్డ్ చేయగలుగుతారు. అసలు డెఫ్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి, ఈ రెస్పాన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా పైథాన్ తెలిస్తేనే తెలుస్తాయండి. వితౌట్ పైథాన్ మీరు డైరెక్ట్ గా జాంగో నేర్చుకుందామంటే అవ్వని పని. మీరు పైథాన్ తో కూడా వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. వెబ్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్. సర్వర్ సైడ్ మీరు లాజిక్స్ బిల్డ్ చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్ హెల్ప్ అవుతుంది. బ్యాక్ అండ్ డెవలపర్స్ గా జాంగో వెబ్ డెవలపర్స్ గా కావాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలండి. ఓకేనా? సో ఎనీథింగ్ మీరు డేటా సైన్స్ రిలేటెడ్ గా వెళ్ళినా, టెస్టింగ్ సైడ్ వెళ్ళినా, క్లౌడ్ సైడ్ వెళ్ళినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్, ప్రతి డొమైన్ లో కూడా పైథాన్ అయితే యూజ్ చేస్తున్నారండి. సో ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటారో ఎవరైనా పైథాన్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో వాచ్ చేయండి. డెమో నచ్చిన తర్వాత ఎన్రోల్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.